వివిధ నియోజకవర్గాల నుంచి లేదా ఆదోనిలోని పలు ప్రాంతాలు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి బీసీ సోదరులందరికీ, కురబ సోదరులందరికీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, బతిన లక్ష్మీనారాయణ గారి ఇంట్లో ఉన్నాం మేము. అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మనకందరికీ తెలుసు, 3 రోజుల కింద నుంచి కూడా ఒక వివాదం. అప్పు తీసుకున్నారు, అప్పును తిరిగి ఇచ్చమని విఆర్ఓ సురేష్ని తీసుకెళ్ళారు. దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. తర్వాత పరిణామాలు చూస్తున్నాం. నిన్న వాల్మీకి సంఘాలన్నీ కలిపి పెద్ద ఎత్తున ఊర్లో ఒక ప్రదర్శన చేసినాయి. నాకు ఒక రకంగా చాలా సంతోషంగా ఉంది. వాల్మీకి సంఘాలన్నీ ఒకవైపున కారణం ఏదైనా సరే పార్టీలకు అతీతంగా ఒకటవడం, కురవ సంఘాలన్నీ కూడా ఈరోజు ఇక్కడ కూర్చొని సమస్యను పరిష్కరించే దిశగా చర్చించడం, ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే సామాజిక వర్గాల్లో ఇంత చైతన్యం రావాలనే ఈ వేదిక మీద, ఈ సమావేశంలో అందరూ కూడా దశాబ్దాలుగా పోరాడుతూ ఉన్నారు. నాకు ఇప్పటికీ గుర్తుంది, ఎన్నో సందర్భాల్లో 1% ఓట్లు ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో, కులాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు గ్రామం మొత్తం మీద పాపం బీసీలు, కురవలో, వాల్మీకిలో, మిగతా బీసీలో, ఎస్సీ ఎస్టీలు ఉంటారు. ఆ గ్రామంలో ఒకే కుటుంబం ఉంటుంది. ఆ ఒక్క కుటుంబం వీళ్ళందరినీ కూడా అణిచేస్తూ ఉంటుంది ఏదో రకంగా. ఎలా అణిచేస్తుంది అని చాలామంది ఆశ్చర్యం ప్రకటిస్తారు. ఈరోజు ఏం జరిగిందో అది ప్రతి గ్రామంలో జరిగేది. వాల్మీకులందరినీ ఓవైపున, కురబలందరినీ ఇంకోవైపున, ఇంకో కులాలందరినీ ఒకవైపున, ఎవడో ఒకడిని మధ్యలో గిచ్చి గిల్లి రెచ్చగొట్టి, వీడంటే వాడికి పడదు, ఆడంటే ఆడికి పడదు, వీడంటే ఎవరు పడదు, ఎవడు వాళ్ళు పడి కొట్టుకుంటారు. పొరపాటున ఈ సందర్భం, ఈ రకమైనటువంటి మీటింగ్ ఏదైనా జరిగిందనుకోండి, కురబ సోదరులు అందరూ ఒక దగ్గర కూర్చున్నారు, వాల్మీకి సోదరులు అందరూ ఒక దగ్గర కూర్చున్నారంటే వీళ్ళకి మధ్య గొడవలు. దీంట్లో 2 పార్టీలు 3 పార్టీలు, అన్నదమ్ముల మధ్య, ఇంట్లో ప్రతి ఇంట్లో అన్న ఒక పార్టీ, తమ్ముడు ఒక పార్టీ, చీల్చి చెండాడి వాడిని ఏదో రకంగా లోపరుచుకొని, అన్నదమ్ము కులాల మధ్య గొడవ, కులం లోపల గొడవ, చివరికి ఎలక్షన్లు వచ్చి నిలబడితే వీళ్ళు కొట్టుకొని ఉంటారు కదా, వీళ్ళెవరు గెలవరు. ఆ ఒక్క ఇల్లున్నాడు, ఆ 1% ఓట్లున్నాడు మాత్రం గెలుస్తూ ఉంటాడు. ఆ రకంగా 30-40 సంవత్సరాల రాయలసీమ చరిత్ర, రాయలసీమ రాజకీయాన్ని ఇప్పటిదాకా నడిపినారు. కానీ నాకు చాలా ఆనందంగా ఉంటే, ఎంత చైతన్యమో ఒకసారి ఆలోచన చేసుకోండి. పెద్దలు చెప్పే మాటలంతా వింటున్నారు, పెద్దలంతా సరైన దృష్టితో ఆలోచన చేస్తూ ఉన్నారు, కులాల్ని ఒక్క తాటి మీద నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు పొద్దున ఇక్కడికి వచ్చే ముందే బీటీ సురేష్ని, అక్కడ ఉన్న వాల్మీకి నాయకులందరినీ కూడా నేను వాళ్ళతో మాట్లాడొచ్చినాను, వాళ్ళందరినీ అభినందించి వచ్చినాను. మీరు ఈ సందర్భం సరైన సందర్భమో కాదో నేను చెప్పలేను, ఇష్యూ సరైనది కాదు అని నేను చెప్పలేను, తప్పు ఒప్పు అని చెప్పే పరిస్థితి కాదు నాది. ఏది ఏమైనా సందర్భం ఏదైనా సరే ఒకటైనారు, పార్టీలకు అతీతంగా ఒకటైనారు అనే వాళ్ళకి చెప్పాను. అదే సందర్భంలో ఇక్కడ కూడా చెప్తా ఉన్నా, అన్న అధ్యక్షుడు, మా పార్లమెంట్ అధ్యక్షుడు ఉన్నాడు, మా కురబ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు, బత్తిన అన్న ఉన్నాడు, అలాగే మా మండల అధ్యక్షుడు ఉన్నాడు కదా, పెద్దలంతా ఉన్నాడు. గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఈరోజు ఒక సమస్య వచ్చినప్పుడు సమాజంలో ఒక వ్యక్తి మీద, ఈ కులంలో ఒక వ్యక్తి మీద ఇబ్బంది కలిగినప్పుడు మేమంతా ఉన్నామని చెప్పి ఇంతమంది కనబడుతున్నారు చూసారా, వీళ్ళందరికీ కూడా చేతులెత్తి దండం పెట్టాలా, వీళ్ళందరినీ అభినందించాల్సిన సందర్భాన్ని ఎత్తున
ఇలాగే ఉండాలి. సాధారణంగా పార్టీల పేరు మీద మనమే విడిపోయి నాయకుల పేర్ల మీద, ఇప్పుడే అన్న చెప్తున్నాడు, దేవేంద్రప్ప అన్న చెప్తున్నాడు చాలా స్పష్టంగా, 1% ఉన్న నాయకుడు నిద్రపడతలేదు. వాళ్ళకి బీసీలలో చైతన్యం వచ్చింది. ఎక్కడ మనకు పుట్టగతులు లేకుండా పోతాయో అన్న ఉద్దేశంతో ఏదో విధంగా బీసీల మధ్య గొడవ చేసి వాళ్ళ కింద ఉన్న నాయకుడిని రెచ్చగొట్టి, వీళ్ళ కింద ఉన్న నాయకుడిని రెచ్చగొట్టి ఏదో విధంగా గొడవ పెద్దది చేసి లోపల సంతోషపడతా ఉన్నారు, సంకలు గుద్దుకుంటా ఉన్నారు, స్వీట్లు పంచుకుంటున్నారు అని దేవేంద్రప్పన చెప్తా ఉన్నాడు. ఎంత దారుణమో ఆలోచన చేయండి. అంటే బీసీల తెలివితేటలకి, బీసీల ఆలోచనలకి వాళ్ళు పరీక్ష పెడతా ఉన్నారు. ఒకప్పట్లాగా బీసీలు ఇప్పుడు లేరు. ఒకప్పుడు ఆ 1% పార్టీ, ఆ నాయకుడు వాడో వీడో పోయి వాడిని వేసిరారా అంటే మనోడు ఏమీ ఆలోచన చేయకుండా కత్తెత్తుకుపోయి ఈయన మొహంలో ఆనందం చూడడానికి ఎవరినో సంపొచ్చేవాడు, వీళ్ళ నాయకుడి మొహంలో ఆనందం చూడడానికి ఎవరినో తన్నొచ్చేవాడు, ఎవరినో ఎత్తుకొచ్చేవాడు. తను జైలుకు పోతే తమ నాయకుడు ఆనందంగా ఉంటాడేమో అనే బాధతో జైలుకు పోయేవాడు. ఈరోజు కూడా సబ్ జైల్లో పోండి, కడప జైల్లోకి పోండి, ఎక్కడన్నా పోండి, మనమే, మన వర్గాలే, మన బీసీ కులాల వాళ్ళే ఆడ ఉన్నారు తప్ప ఆ 1% ఓట్లు ఉన్నటువంటి వర్గం అక్కడ ఉందా అని అడగాలి మనం. వాడు ఒక్కడు కూడా ఉండడు ఆ జైల్లో. ఈ చైతన్యం మళ్ళీ వచ్చింది. ఈరోజు ఎవడన్నా పోయి పలానోని వేసిరా అంటే కత్తెత్తుకొని వీడి మీదకే పోయే పరిస్థితి మనవాళ్ళంతా. ఏమిరా మాట్లాడుతూ ఉన్నాం, ఎప్పుడు మీకే తెలివితేటలు ఉంటాయో మాకు కూడా తెలివితేటలు ఉంటాయి అని చెప్పే పరిస్థితి బీసీల్లో వచ్చింది. అంటే పెద్దలు మనకిచ్చినటువంటి ఆలోచన విధానం, పెద్దలు తొందరగా మేల్కొన్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి ఆలోచన విధానంతో ఈరోజు యువత నడుస్తూ ఉంది. ఎప్పుడు ఆ పరిస్థితులు లేవు. స్పష్టంగా చెప్తా ఉన్నా, ఎవడైతే వాళ్ళకు వీళ్లకు మధ్య గొడవ పెట్టగలిగినాం, ఏ నాయకులైతే నేను వాల్మీకులను పక్క రెచ్చగొట్టి నేను గొడవ చేయించగలిగినాను, ఇప్పుడు కొరబోళ్ళకు అయిపోతే ఎక్కడో నలుగురిని రెచ్చగొట్టి ఇక్కడ గొడవ చేయిస్తాను, వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటుంటే రాజకీయంగా ఎన్నికల్లో నేను గెలుస్తానని ఎవరైతే కలలు గంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ పగటి కలలు మాత్రమే, మాకు కూడా తెలివి వచ్చింది అని స్పష్టంగా చెప్తా ఉన్నాను. మీ పప్పులు ఉడకవు అని స్పష్టంగా చెప్తా ఉన్నాను. మా కులాల మధ్య గొడవలు ఉంటే మేము తీర్చుకోగలం. మా బీసీల మధ్య సమస్యలు వస్తే కూర్చొని మాట్లాడగలిగే శక్తి సామర్థ్యాలు మాకున్నాయి. ఏం గొడవ పడాల్సిన అవసరం ఏమీ లేదు, ఎవరిని ఏం చేయాల్సిన అవసరం లేదు. మాకు తెలుసు ఒక వ్యక్తి అప్పు ఇచ్చినాడో అప్పు తీసుకోవడం మధ్య గొడవ ఏంటి అని, కులానికి సంబంధించిన గొడవ ఏంటి అని తెలుసుకోనేంత అమాయకులు కాదు బీసీలంతా అనే స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఇది ఏదో భూతద్దంలో చూపెట్టి పెద్దన బీసీలంతా మేము చీల్చగలిగినాము అనుకుంటే మీ అంత అమాయకులు, మీ అంత మూర్ఖులు ఎవరు లేరు అని ఆ 1% ఓట్లున్న వాడికి స్పష్టంగా చెప్తున్నా. ఆ నాయకులకి ఇద్దరికి కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఏం అనుమానం లేదు. ఇదేదో దీన్ని పెద్దది చేసి ఇంతకాలం జరిగింది, 30-40 ఏళ్ళుగా జరిగింది. అదే ఏదో చిన్న గొడవ సృష్టించేది, పోలీసులు పంపించేది, దాన్ని పెద్దదిగా చేసి చూపించేది, తన అనుచరుడుగా నా దగ్గర ఉన్నంతకాలం నీకేం కాదు, నా దగ్గర నుంచి బయటికి వెళ్తే నిన్ను ఆడు పట్టుకుంటాడు, ఈడు పట్టుకుంటాడు, కొడతాడు, తిడతాడు, జైల్లో వేస్తాడని భయపెట్టేది, మనల్ని బానిసలుగా పెట్టేది. ఆ రోజులు పోయినాయి. మేం కూడా అర్థం చేసుకోగలిగినాం మీ రాజకీయాలని.
ఆ మాత్రం రాజకీయం మాకు అర్థం కాదా అనే స్పష్టంగా వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిందే. దీన్ని ఇప్పటికైనా సరే పెద్దదిగా చూడట్లేదు. ఈ రోజుకైనా సరే దీన్ని పరిష్కరించుకోగలుగుతాం. దీంట్లో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలని అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం అన్నది సహజంగా జరిగే కార్యక్రమం. అప్పులు వసూలు చేసే సందర్భంలో తీసుకున్నప్పుడు ఉన్నంత ఆనందం ఇచ్చేటప్పుడు ఉండదు ఎవరికి. కాబట్టి సహజంగానే ఇటువంటి సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. ఇది కాకపోయినా ఊర్లో రోజు ఎక్కడో చోట ఇటువంటి సందర్భం జరుగుతూ ఉంటుంది. దీనికి కులం రంగు పులిమి, దీనికి 2 బీసీ వర్గాలు కొట్టుకుంటున్నాయనే రంగు పులిమి. వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే వాళ్ళ మధ్యలో వాళ్ళ మనసులు గాయపరిచి మిమ్మల్ని ఎవరో ఏదో అన్నాడు కాబట్టి నువ్వు రెచ్చిపో, వాడు నిన్నేదో అన్నాడు నువ్వు రెచ్చిపో, మీ ఇద్దరు బాగా కొట్టుకోండి, సాయంకాలం అయితే మా దగ్గర వచ్చి కింద కూర్చోండి, మా గేట్ల దగ్గర నిలబడండి, పంచాయతీ చేస్తామనే పరిస్థితి ఈరోజు రాయలసీమలో లేదు అని అంటున్నాం. ఈరోజు ఒక్కటే మార్పు గమనించండి. ఇటువంటి గొడవ జరిగిన ప్రతి ఒక్కసారి కూడా అందరూ పోయి ఆ గేట్ల దగ్గర ఆ తలుపుల దగ్గర నిలబడే రోజు పోయింది. ఎమ్మెల్యే వచ్చి మన బీసీ కులాల మీ ఇంటి దగ్గర నిలబడతా ఉన్నాడు, వాళ్ళ ఇళ్ళ దగ్గర నిలబడతా ఉన్నాడు, ఇద్దరి సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే పెద్ద మార్పు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీరెవరు మా ఇంటికి రాలా, వాళ్ళెవరు మా ఇంటికి రాలా. నేను ఊర్లోకి వచ్చిన వెంటనే నేనే మీ ఇంటి దగ్గరికి వచ్చి అన్న బ్రహ్మాండంగా దీన్ని సరిచేసుకోగలిగిన శక్తి మన నాయకులకి అందరికీ ఉందని చెప్పి సమస్యను పరిష్కరించుకుంటా ఉన్నాం. కాబట్టి బీసీల్లో మార్పు మొదలైంది, బీసీల ఆలోచనలో మార్పు మొదలైంది, బీసీలు వ్యవహరించే తీరులో మార్పు మొదలైంది. మా ఆలోచన విధానాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పుకోగలుగుతాం. తప్పనిసరిగా ఎవరైతే సంకలు గుద్దుకుంటున్నారో ఆనందపడుతున్నారో అన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం అవకాశమే లేదు, నువ్వు బాధపడద్దు అసలు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో గెలవనిచ్చేది లేదు, రాసి పెట్టుకో నువ్వు. మన మాట మనం చేసుకోగలుగుతాం. మన రాజకీయాలు మన భవిష్యత్తుని అణగారిన ప్రజల ఆశీస్సులతో నిలబెట్టుకోగలుగుతామని మీకు అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నాను. దీన్ని చాలా సులభంగా ఒక టీ కప్పులో తుఫాన్ లాగా, ఒక చిన్న సమస్యలా, ఒక నీటి బుడగలాగా మార్చుకుని తీర్చుకోగలిగిన శక్తి మాకందరికీ ఉంది. బీసీలకు ఆ మాత్రం తెలివితేటలు మా సొంతమని ఈ సందర్భంగా ప్రకటిస్తా ఉన్నా. సార్, బీసీలలో చైతన్యం వచ్చింది, ప్రదర్శన చేశారని చెప్తారు. కానీ అదే బీసీలు అందరూ కలిసికట్టుగా వచ్చి మాట్లాడే విధంగా మాట్లాడితే బాగుంటుంది, కానీ రెచ్చగొట్టే విధంగా ప్రయత్నించారు సార్. సబ్ కలెక్టర్గా ఒక వార్తకి 1000 మందితో సమానం అని చెప్పి అంటే కులాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం దాంట్లో ఎలా? చాలా మంచి ప్రశ్న అడిగారు. అన్న కానీ అధ్యక్షుడు కానీ మా మండలాధ్యక్షుడు కానీ లేదా పెద్దలు పార్లమెంట్ స్థాయి నాయకులందరూ కూడా ఒకే మాట చెప్తా ఉన్నారు, చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. వాళ్లకు సమస్య వచ్చిన తర్వాత పరిష్కరించుకోనివ్వకుండా ఒక నాయకుడు తన కింద ఉన్న వాళ్ళని 5 మందిని పంపించి, ఇంకొక నాయకుడు తన కింద ఉన్న 5 మందిని పంపించి ఏదో విధంగా 4 రెచ్చగొట్టే మాటలు మాట్లాడించి సమస్యను పెద్దదయ్యేలాగా చూసి మళ్ళీ మా దగ్గరికే పిలిపించుకొని మేమే సమస్య తీర్చుతాము అనే విధంగా వాళ్ళ గేట్ల దగ్గర వాళ్ళ ఇళ్ళ దగ్గర కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు అని పెద్దలంతా చెప్తా ఉన్నారు. దానికి ఈరోజు పరిష్కారం కూడా చెప్తా ఉన్నాం. మా బీసీ వర్గాల మధ్య సమస్య పరిష్కారం కోసం ఎవడి గేట్ల దగ్గర నిలబడము,
ఎవడిండ్ల దగ్గర కాపలా ఖాయము అని స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులంతా చెప్తా ఉన్నారు. ఎవరు అలా మాట్లాడినారో మీకు తెలుసు, ఎందుకు మాట్లాడినారో మీకు తెలుసు. వీళ్ళే సమాధానం చెప్పారు ఇప్పుడే. నాయకులకందరికీ, ప్రజలకందరికీ, బీసీలకందరికీ కూడా స్పష్టమైన క్లారిటీ ఉంది. ఈ సమస్య ఎవరు సృష్టించారు, ఎవరు లబ్ధి కోసం సృష్టించారు, ఎవరిని విడగొట్టాలని సృష్టించారు, తమ అనుచరుల్ని ఏ విధంగా దీంట్లోకి పంపించి మాట్లాడించారు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నారు పెద్దలంతా కూడా. దాన్ని ఎవడో ఒకరిద్దరు అలా మాట్లాడినంత మాత్రాన కులాల మధ్య ఏం పెద్ద చిచ్చు లేగిపోయే పరిస్థితి ఏముండదు. ఒకరో ఇద్దరు కావాలనే రెచ్చగొట్టే విధంగా వీడియోలు రిలీజ్ చేసినంత మాత్రాన కులాలేమీ రెచ్చిపోవు. కులాల్లో చాలా చైతన్యం ఉంది, ఆలోచన ఉంది, అద్భుతమైనటువంటి భవిష్యత్తునే ముందు పెట్టుకొని మాట్లాడదాం. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒకప్పుడు నాకు ఇప్పటికి గుర్తుంది, ఒకప్పుడు ఆళ్ళు ఈళ్ళు ఏలుతున్న టైంలో ఈ మాత్రం గొడవ అయితే తన్నుకునేది, కొట్టుకునేది, కత్తులు ఎత్తుకొని పోయేది, నోటికొచ్చింది వ్యవహరించేది. ఈరోజు చూడండి ఎంత సమయనంగా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ప్రజాస్వామ్య భద్రం మంచో చెడో, నేను వాళ్ళని సమర్థించట్లేదు, వీళ్ళని సమర్థించట్లేదు, మంచో చెడో శాంతియుతంగా ఎక్కడ గొడవ లేకుండా వాళ్ళు ప్రదర్శన చేశారు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి హింస లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మేము మాట్లాడుకుంటా ఉన్నాం, సమస్యను సాల్వ్ చేసుకుంటున్నాం. ఇది కదా మార్పు అంటే, మాలో చైతన్యానికి ఇది కదా నిదర్శనం అంటే. రెచ్చగొట్టేవాళ్ళు ఉంటారు, మమ్మల్ని రెచ్చగొట్టేవాళ్ళు ఉంటారు, వాళ్ళని రెచ్చగొట్టేవాళ్ళు ఉంటారు, ప్రతి గ్రామంలో ఉంటాడు. ప్రతి ఒక్కడు 1% ఓట్లున్న రాజకీయ నాయకుడి తొత్తులు ఉంటారు, మా దగ్గర కూడా ఉంటారు. కానీ దాన్నేం పెద్ద పరిగణనలోకి తీసుకోవాల్సిన పని లేదు. గతంలో ఇదే ప్రజాపక్షంలో చాలా మంది బీసీలని 100% తింటారన్న. అప్పుడు లేని ప్రదర్శనలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని గతంలో పాలకులు చాలా ఇంతకంటే దారుణం తింటారు. అన్న ప్రదర్శన చేయడానికి అన్న కానీ స్పష్టంగా చెప్పారు. అన్న మా మండలాధ్యక్షుడు అయితే ఊగిపోయినాడు. ఎందుకు ప్రదర్శన చేశారు అని చెప్పడానికి ఆయన స్పష్టంగా చెప్పినాడు. ఆయన పెద్దలంతా చెప్పినారు. కావాలనే దీన్ని పెద్దది చేసి చూపించే ప్రయత్నం కోసం ఈ రెండు కులాలు విడిపోతే కర్నూలు జిల్లాలో కానీ రాయలసీమ అన్ని జిల్లాల్లో గ్రామంలో అత్యధికంగా జనాభా అత్యధికంగా ఓట్లున్నటువంటి రెండు కులాలు వాల్మీకులు, కురవలు, వీళ్ళను విడగొట్టగలిగితే, వీళ్ళను చీల్చగలిగితే మనం సులభంగా రాజకీయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ రెండు కులాలు ఒకటైతే మనకు రాజకీయంగా పుట్టగతులు ఉండవు అని చెప్పి అనుకునేటువంటి రాజకీయ నాయకులు, ఆ 1% ఓట్లు ఉన్నటువంటి కులాలకు చెందిన వాళ్ళు పన్నుతున్న కుట్ర అని స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎంతసేపు మీరు కూడా విన్నారు. ఆదరణలో ఆల్రెడీ గతంలో జరిగిన కొన్ని అల్లర్ల వల్ల ఆదరణ అభివృద్ధి చాలా దూరం వెళ్ళిపోయింది సార్. దాదాపు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి బల ప్రదర్శనలు కొన్ని కులాల మధ్య, వర్గాల మధ్య జరిగితే రేపు పొద్దున ఆదోనికి ఎటువంటి పారిశ్రామికవేత్తలు కానీ లేకపోతే ఇంకో అభివృద్ధి పరంగా ఎవరు ముందుకు రాకపోతే నష్టపోయేది మాత్రం సామాన్యులే. సామాన్యుల కోసం మీ కుల సంఘాలు కానీ నాయకులు కానీ ఏం చేయాలనుకుంటున్నారు దీన్ని నివారించడానికి, ఇలాంటివి జరగకుండా? మళ్ళీ నేను 3 రోజులు ఊర్లో లేను. 2 రోజులు పార్టీకి సంబంధించినటువంటి శిక్షణా తరగతులు తప్పనిసరి పరిస్థితి అయ్యి కర్నూలులో ఉన్నాను. ఒకరోజు మా అబ్బాయికి ముక్కుకు సంబంధించిన సైనసైటిస్కు సర్జరీ చేస్తున్నాడు. అందువల్ల నిన్న అక్కడ వెళ్ళి హైదరాబాద్లో అబ్బాయిని పట్టించుకోవాల్సి వచ్చింది. ఆయన డిశ్చార్జ్ చేసిన సాయంకాలం 7 గంటలకు డిశ్చార్జ్ చేశారు. వెంటనే రాత్రి 1 గంటకంతా ఆదోని చేరుకున్నాను. తప్పనిసరిగా మీరు చెప్పింది తీసుకున్నాను. కులాల మధ్య గొడవ, వర్గాల మధ్య గొడవ, రాజకీయ అస్థిరత, ఇవన్నీ కూడా ఊరిని కూడా ప్రభావితం చేస్తాయి. ఇవి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. నేను ఉంటే తప్పనిసరిగా ఆదిలోనే ఈ సమస్యని ఇట్లాగే ఈరోజు ఏ విధంగా అయితే 2 వైపులా బాధితులు, ఆయన బాధితుడిగా ఒకవైపున చెప్తూ ఉన్నాడు, ఈ వైపున కూడా బాధితులే ఒక రకంగా. 2 బాధితుల్ని ఈరోజు ఎలా కూర్చుంటున్నానో, వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళింటికి వెళ్ళి కూర్చుంటున్నానో అలాగా కూర్చోగలిగేవాడిని 3 రోజులు ముందే చేసి ఉంటే చాలా వరకు కూడా మనం ఆపగలిగేవాళ్ళం.
కానీ ఎవరో రెచ్చగొట్టడం వల్ల జరిగింది అని పెద్దలంతా చెప్తా ఉన్నారు. జరిగింది ఇంతటితో ఈ సమస్యని ముగింపు పలుకుతాం, భవిష్యత్తుని ఏర్పాటు చేసుకుంటాం. రెచ్చగొట్టిన నాయకులు అన్నీ ఉంటారు ఇంకా ఎవరు ఉందా ఎవరు పడతారు అట్లా ఎవరు చెప్తారు ఇప్పుడు వాళ్ళు అతన్ని అప్పటికంటే కూడా భయపడుతున్నారు. ఏమడితే మా మీద వాళ్ళ సంఘం నాయకులు కానీ వాళ్ళ కుల నాయకులు కానీ వచ్చి మా మీద ఎక్కడ కేసులు పెంచుతారా ఏం చేస్తారా అని భయపడుతున్నారు సార్. వాళ్ళకందరికీ మీరు ఏం చెప్తారు? వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారు? వీటి నుండి నష్టపోయిన వాళ్ళకి. నాకు ఈ విషయం ఇప్పటిదాకా తెలియదు, ఇప్పుడే తెలిసింది. అన్నవాళ్ళే చెప్పారు అతనికి ఎక్కువ మంది అప్పులు ఇచ్చినారు అని చెప్తున్నారు. ఈ విషయాన్ని కూడా మనం విచారణలో తెలుసుకుంటాం. విషయం తెలుసుకొని ఎలా పరిష్కరించాలి. ఎందుకంటే మనకు తెలుసు పేద రైతులకి ఇట్లాంటి మన బత్తెన లాంటి వాళ్ళు అన్నలు దశాబ్దాల కాలంగా, నాకు తెలిసి ఈయన 30-40 ఏళ్ళుగా వ్యాపారం చేసి వేల లక్షల మందికి అప్పులు ఇచ్చినాడు. అలాగే ఊర్లో చాలా మంది పెద్ద మనుషులు మార్కెట్లో కూడా చాలా మందికి అప్పులు ఇచ్చినాడు, తీసుకున్నాడు. ఎందుకంటే రైతుకి పెట్టుబడి సాయం ఇవ్వడం అన్నది ఇక్కడ ఈ ప్రాంతంలో ఆనవాయితీ. దీన్ని తీసుకుంటూ ఉంటారు, ఇస్తూ ఉంటారు. తీసుకున్నప్పుడు ఉన్నంత ఆనందం ఇచ్చేటప్పుడు ఎవరికీ ఉండదు కదా, సహజమే. మనం బ్యాంకు లోన్ కూడా తీసుకుంటాం, తీసుకున్నప్పుడు ఉన్న ఆనందం ఈఎంఐ కట్టేటప్పుడు ఉంటుందా? తిట్టుకుంటా బ్యాంక్ కడతాం. సో సాధారణంగా ఎట్లన్నా కట్టించుకుంటాడు. అలా ఎట్లన్నా కట్టించుకునే పద్ధతుల్లో ఇవన్నీ ఉంటాయి. మొన్న అప్పుడే అన్నాడు, ఏమంటే 4 అన్న కాదు మన తమ్ముడు ఈయన అన్నాడు, మన హీరో మధ్యలేటి అన్నాడు, అన్న చట్టబద్ధంగా వసూలు చేయాలంటే 3-4 సార్లు అడిగి కదా మళ్ళీ చట్టబద్ధంగా పోవాలి అని అన్నాడు. ఇవన్నీ మార్గాల్లో కొన్ని అపశృతులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అక్కడ లోపల ఏం జరిగింది అన్న విషయం మనకు తెలియదు. న్యాచురల్గా మన ఎవరు లేం కదా, అక్కడ వాళ్ళు చెప్పింది వినాలి, ఇక్కడ వీళ్ళు చెప్పింది వినాలా. బట్ ఏదైనా సరే బయటకు వచ్చిన తర్వాత దీని స్వరూపాన్ని మార్చినారు. ఇది అప్పు డబ్బులు అన్న విషయం దాటి దాన్ని మార్చింది ఎవరు అని అన్న స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు చీ అంటున్నాడు అని అంటున్నారు. కాబట్టి దీని స్వరూపం మార్చింది. కిడ్నాప్ అంటే ఎవరైనా ఎత్తుకొని పోయి ఊరు తీసుకొని పోయి పెడతారు కిడ్నాప్ అంటే. మేము కొత్త చూసాం సార్, కిడ్నాప్ అంటే ఈడే పెట్టి ఈడే కిడ్నాప్ ఎట్లా అవుతారు. నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది. వీళ్ళు మహిళలు అందరూ పోయి ఆ పిల్లలు కూడా 2-3 రోజులు అయితే లేడు అదృశ్యమయ్యాడు. మరి వాళ్ళే వాళ్ళ అనుచరులే కిడ్నాప్ చేసేవాళ్ళు. సమస్యని ఎప్పుడు కూడా పెంచడం సరైంది కాదు. నేను బీసీల ఓట్లతో, ఎస్సీ ఎస్టీలు అణగారిన ప్రజల ఓట్లతో గెలిచిన వాడిని. అందువల్లే నాకు ఈ రేకుల షెడ్ మీద కూర్చోవడమో, అక్కడ రోడ్డు మీద కూర్చోవడమో నాకేం పెద్ద సీరియస్గా అనిపించదు. నాకు ఓపిక కూడా ఉంది. ఈ కులాలను దగ్గర చేసుకొని ఈ కులాలకు మంచి చేసి వీళ్ళు ఒకటిగా ఉండాలన్న ఓపిక, సహనం కూడా నాకు చాలా ఎక్కువ. కాబట్టి పెద్దది చేయడం చాలా సులభం. పెద్దదాన్న సమస్యను చిన్నదిగా చేసి పరిష్కరించడమే కష్టం. అది సులభంగా నేను చేయగలుగుతాను, ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. కేసు పెడితే సపోజ్ విచారణ తీసేయచ్చు కదా, పాత కేసులు తీసేయచ్చు. కేసు పెడితే చూస్తూ ఉంటారు కదా, మనశ్శాంతి అనేది ఉంటుంది. దానిపైన సిఐ గారేమో సందలాసుకుంది అంటే మేము ఏం చేయగలము అన్న కాదు. మరి ఏం చేయగలమని కేసు కూడా కాదు. మెడికల్ టెస్ట్ లేకుండా ఎలాంటి రిపోర్ట్ తీసుకోకుండా కేసు నమోదు చేశారు. అంటే ఒక నాయకుడు చెప్పిన దాంతో అతను కేసు నమోదు చేసినప్పుడు రాజకీయ కోణంలోనే చూశారు ఇంతవరకు అనేది 100కు 100%. దీని వెనకాల రాజకీయ కుట్ర ఉంది అని సంఘాల, బీసీ సంఘాల నాయకులందరూ కూడా అటు ఆ వైపున ఇటు ఈ వైపున, మనకు మీడియా కనిపించే వాళ్ళు 4-5 మందే కనపడతారండి. ప్రజల అభిప్రాయాన్ని సేకరించాలి. నేను అందుకనే ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చాలామంది ఇళ్ళకెళ్ళి టీ తాగుతూ ఉంటాను, చాలామంది ఇళ్ళకెళ్ళి పలకరిస్తూ ఉంటాను. ఎక్కడ కష్టం ఉందంటే అక్కడికి వెళ్ళి విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాను. మీకు మీడియా ముందుకొచ్చి మాట్లాడేవాళ్ళు, రెచ్చగొట్టేట్లు మాట్లాడేవాళ్ళు, మీడియా కెమెరాల ముందుకొచ్చి రకరకాలుగా కామెంట్లు చేసేవాళ్ళు రొటీన్గా మీకు కూడా బోరు కొట్టుంటుంది ఇప్పటికే కదా.
అసలు సిసలైన బీసీలు ఎవరైతే దీని గురించి ఆలోచన చేస్తున్నారో వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నాను నేను. వాళ్ళు కెమెరాల ముందుకు రాకపోవచ్చు, కెమెరాలు కనబడకపోవచ్చు, ఊరిలో పెద్ద మనుషులు అన్నవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళందరూ బహిరంగంగా బయటికి రారు. అందరి అభిప్రాయాలు తీసుకొని ఊరిని బాగు చేసుకోవడం నా బాధ్యత, అది చేస్తాను. నిరసన తెలిపారు కాబట్టి వీళ్ళు మాట కూడా వినట్లే. కొంతమంది సంఘంలో యువత వాళ్ళు కూడా మేము నిరసన చేపడతామని ముందుకు వచ్చినందుకు మీరు ఏదైనా భరోసా ఇస్తారేమో ఉద్దేశం. నేను వచ్చి కూర్చొని ఒక గంటన్నర నుంచి మధ్యలో కూర్చొని వినడమే అన్నిటికంటే పెద్ద భరోసానా కాదా ఆలోచన చేయండి. నేనే ఇప్పుడు నేను ఫోన్ చేసి అన్న నువ్వు ఇంటికి రా అన్న అంటే అన్న వచ్చేవాడు, నా మాట కాదనేవాడు కాదు, మా అన్న కాదనేవాడు కాదు, ఇక్కడున్న నాయకులందరూ కూడా మా ఇంటికి వచ్చి కూర్చొని టీ తాగిపోవడానికి ఏ రోజు వెనుకాడేవాడే కాదు. అయినా కూడా నేను ఆ ఆప్షన్ తీసుకోలే. నేను అన్నకి చెప్పి అన్న నేనే మీ ఇంటికి వస్తా, కాఫీ తాగుతా, అందరితో మాట్లాడతా అని ఆప్షన్ తీసుకున్నాను. అలాగే బీటీ సురేష్ వైపు నుంచి అక్కడున్న వాల్మీకి సంఘ నాయకులకు కూడా సులభంగా ఇంటికి పిలిపించుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా తీసుకోవాలా. వాళ్ళ దగ్గర పోయి నేను వాళ్ళతో కూడా అరగంట కూర్చొని వచ్చినాను. సో నాకు లోతైన విషయాలు తెలుసు, వీళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు, వీళ్ళ విషయాలకు కూడా నేను బాగా ఎక్కించుకున్నాను కాబట్టి సులభంగా పరిష్కరిస్తాను. జనరల్ గా చెప్తే ఎవరేం తగ్గలేదు సార్, ఎప్పుడు లోపల పరిష్కారం ఇస్తారు, ఇక కేసు బుక్ చేసి పరిష్కరిస్తారు, కేసు బుక్ చేయకుండా పరిష్కారం చేస్తారా, ఎంత లోపల అనేది ఇక్కడ క్లారిటీ వాళ్ళ ఒక జనరల్ చెప్తే ఎవరైనా కెమెరాలు ఆపేస్తే మళ్ళీ మా వాళ్ళు లోపల వెళ్ళి మాట్లాడుకుందాం. సార్ ఏం లేదు సార్, ఇక్కడ చిన్న సమస్య ఏం లేదు సార్, మా కెమెరాల ముందు మాట్లాడడానికి ఏముందంటే డౌట్ అంటే మా క్లారిటీగా ఉన్నాం. ఇంకా సామాన్య జనాలు, రైతులు, యువత వాళ్ళకి తెలియదు ఏమంటే ఇక్కడ ఇంకోటి వాళ్ళు అంత ఎమర్జెన్సీగా కేసు కట్టడం దాని వెనక ప్రమేయం ఏముందంటే వాల్మీకి సోదరునికి అన్యాయం జరిగిందని చెప్పి ఆదోళనలో వాల్మీకి ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పి దానికి ఇమీడియట్లీ వాళ్ళు తీసుకున్నారు, మాది తీసుకోలేదు అనేది ఉంది. దానికి మీరు చెప్పాలి సార్ వివరణ. అంటే సామాన్య జనం మేము క్లియర్గా ఉన్నాం, సామాన్య జనాలు వాళ్ళకు కొంచెం డౌట్ ఉంది. రైట్, ఇప్పుడు 3 రోజులు అయింది మా కేసు తీసుకోపోవడానికి మేము ఆ 1-2% అన్నారు కదా సార్ మీరు తమరు, 1-2% వాళ్ళకి అధికారం లేదు. ఇప్పుడు ఆ స్టేషన్లో వాళ్ళు ఎట్లా నడుస్తుంది, ఈ అధికారంలో ఉండే వాళ్ళే మనం చేసి ఉండొచ్చు. దీనికి క్లారిటీ మీరు ఇవ్వండి సార్. మనకి ఇప్పుడు మామూలు కూడా ఆవేశంగా ఉన్నారు, అక్కడ ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, వాల్మీకులు అందరూ ఉన్నారు, అందరూ దీని వెనక అందరు ప్రమేయం ఉంది. అవును, అట్లా ఇక్కడ కూడా అదే ఉన్నారు, ఇక్కడ కూడా అంటే మేము ఆలోచనలో ఉన్నాము, వాళ్ళు ఆవేశంలో వచ్చినా బయటకు వచ్చినారా తప్ప మనం ఆలోచనలో ఉన్నాము. ఇది తప్పు, మనము సోదర భావంతో ఉండాలి. మేము కూడా ర్యాలీకి వచ్చేసాం, చేసేది అది కాదు కదా సమస్య పెంచకుండా మన ఉద్దేశం ఎంతసేపు అని సాంప్రదాయ పద్ధతులు ఇదే డౌట్ ఉంది సార్. ఏం లేదు సార్, వాళ్ళు రోజులు ఇబ్బంది పడతాం. మళ్ళీ గతంలో కూడా జల్ది కలిసి ఉంది, ఎందుకంటే అంటే కులబంధాల భేదాలు ఉన్నాయని చెప్పి అప్పుడు అందరూ బాగుంటారు. అదే ఏంటంటే దాన్ని పెంచుకోపోతే రావాలి, ఏముండవు ఇస్తే వనమట్టుకొని పోతుంది. అది ఆడిపోయింది, అది వద్దు ఇంటి ఉండి స్టాప్ చేస్తాం. అంటించేవద్దండి గారు చిన్న రిక్వెస్ట్ సార్, గౌరవనీయులు శాసనసభ్యులు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్, తొందరలో మీరు ఎంత తొందరలో నాకు చేస్తే బాగుంటుంది సార్. మాకు కూడా నిన్న నుంచి జిల్లా వ్యాప్తంగా ఫోన్లు వస్తున్నాయి, ఇది తొందర స్పష్టం చేస్తే బాగుంటుంది సార్. లేకపోతే మేము కూడా మళ్ళీ రంగం దిగాల్సి వస్తుంది, ఎందుకంటే మాకు కూడా చాలా హేయమైన చర్య ఇది. చాలా మంది ఫోన్ చేస్తున్నారు, ఇంత జరిగినా మీరేంటి అనే దాంతో జరుగుతుంది. మీ ఒక్కరిపై మేము నమ్మకం పెట్టుకుంటున్నాం సార్, తప్పకుండా దీన్ని తొందరలో పరిష్కరించి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం.